నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డైరెక్షన్స్. డైరెక్షన్స్‌లో మనకి కార్డినల్ డైరెక్షన్స్ అండ్ ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్ అని 2 ఉంటాయి. ఈ కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటది గదా! ఇక్కడ పైన నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా ఈ మెయిన్ డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో 4 డైరెక్షన్స్ వాటిని మనం కార్డినల్ డైరెక్షన్స్ అని చెప్పి అంటాం. ఇంకా ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్‌కొస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇవొచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్ అనమాట. సో, ప్రతి మ్యాప్‌లోనూ మనకి ఇట్లా ఇవన్నీ ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ ఈ విధంగా ఇచ్చి పైన ఎన్‌తో డినోట్ చేసి ఉంటారనమాట మ్యాప్‌లో. ఆర్ ఎల్స్ ఒక లైన్ ఇచ్చి ఈ విధంగా ఎన్‌తో డినోట్ చేసి ఉంటారనమాట. సో, దిస్ ఈజ్ డైరెక్షన్స్‌ని మనం ఆహ్, చాలా అవసరం అనమాట మ్యాప్‌లో. అంతే గదా! ఇప్పుడు మన ఇండియా మ్యాప్‌లో పైన ఏ కంట్రీ ఉంది, పైన ఏ స్టేట్ ఉంది తెలుసుకోవాలి. అంటే ఇది నార్త్. పైన ఉన్న స్టేట్ నార్త్. కింద ఉన్న స్టేట్ సౌత్. ఈ సైడ్ ఉన్న స్టేట్ ఇప్పుడు ఈ స్టేట్ ఉన్న ఈ సైడ్ ఈస్ట్‌లో ఉన్న స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. వెస్ట్‌లో ఉన్న స్టేట్ వచ్చేసి గుజరాత్. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి డైరెక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాప్స్. సో